ఏమిటది? గుడుంబ మూవీస్ వారి గుడి వెనక నాసాలు. ఎంతో మంది అన్న అనుకున్నారు, ఎంతో మంది అక్క అనుకున్నారు, ఎంతో మంది నబీల్ అనుకున్నారు, ఎంతో మంది యష్మి అనుకున్నారు. ఎంతమంది అనుకున్నారు? ఐ రియలీ వాంట్ టు నో. ఎందుకైనా మంచిది నేను నమ్మలం. నేను ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటానే. ఇప్పుడు నాకు అర్థమైంది. నేను ప్రేక్షకుణ్ణి. మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి, అంతే. 2 days నుంచి వేరే వాళ్ళ మీద ఏం అమ్మతో చెప్తున్నా సోనియా, లిసన్ లిసన్. వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? You stop it. I don't want your reasons. I am taking that decision. You don't talk. ఈడేంద్రా గాడ్జిలా లాగా అరుస్తున్నాడు? పడుకుంటే చంపేస్తారు. ఏదైనా హెల్ప్ చేయు, మైండ్ డైవర్ట్ అవుతుంది. వాటర్ బాటిల్ వెతకడమే ఒక పెద్ద టాస్క్. హౌస్ వెతికితే దొరకందంటూ. వరంగల్లో నిమ్మకాయలు ఏమంటారో తెలుసా? ఏమంటారు? నిమ్మకాయలనే అంటారు. మరి అదే ఎక్స్ట్రా అంటే ఇప్పుడు ఈ చెయ్యి ఇట్లా ఉంది, ఇప్పుడు ఈ చెయ్యి ఇట్లా ఉంది, ఈ చెయ్యి తీసుకెళ్లి చెయ్యి మీద పెట్టామంటే ఇది అప్పర్ హ్యాండ్ అని తెలుస్తుంది. నువ్వు ఎలా చెప్పావు తెలుసా? ఆకిస్ పాక్ పాకిస్ ఆక్, సో ఆక్ పాక్ కరే పాక్లే చెప్పావు. యష్మి గాని నైనిక గాని నువ్వు నోరు పెద్దగా చేసుకొని మాట్లాడితే కనుక నీ వెనకాల 2 చెంచాలు. నాకు గట్టిగా నమ్మకం ఉంది, నేను ఏదేమైనా ఇంటి నుంచి బయటికి కదలను. ఏదేమైనా నిఖిల్, నేను గట్టిగా చెప్తున్నాను. పుడ్డింగ్ చేసుకుంటాడంట. ఇట్లా ఇండివిజువల్ కుకింగ్ లేదు. ఒక్కసారి పొయ్యి వెలిగించినామా, ఒక అన్నం ఒక కూర, ఆ కూర నచ్చలేదంటే మనం ఏం చేయలేము. అదే ఏంటి మమ్మీ ఎవడీడు? ఇంకా వాళ్ళ కంఫర్ట్ ఉంది కదా అని వాళ్ళు స్వాప్ అయినప్పుడు నేను అక్కడే ఉండాలనుకోవడం తప్పలేదు కదా. నేను ఇక్కడ నేను మాట్లాడుతున్నా, మరి నన్ను ఆపేసి అన్న మాట్లాడమంటున్నా, మరి ఒక్కొక్కరు అంటే చెప్పావు తెలుసా? ఆకిస్ పాక్ పాకిస్ ఆక్, సో ఆక్ పాక్ కరే పాక్లే చెప్పావు. చీపురాన్ని కూర్చోబెట్టాడా? జంగిల్ ఒడ్డి అమ్మ అదిరిపోయింది బిగ్ బాస్ సెటప్. షెడ్ బాగుంది, కొట్టుకోవడానికి మాత్రం ఉండాలి. నిఖిల్, నైనిక, యష్మి ఇంటి చీఫ్స్ గా ఎంపికైనందుకు బిగ్ బాస్ మిమ్మల్ని అభినందిస్తున్నారు. చిటికలే. ఈ చిటికలేంటి? చప్పట్లు రెగ్యులర్, చిటికలు వెరైటీ. ఆహారాలు చీఫ్ యొక్క పవర్, అధికారానికి చిహ్నం. కాబట్టి సగర్వంగా ధరించి చీఫ్ గద్దెల మీద కూర్చోండి. మరియు వాళ్ళకి ఇంటి సభ్యుల్లో ఎవరిని నామినేట్ చేయాలి, ఎవరిని సేవ్ చేయాలి అనే పవర్ లభిస్తుంది. సోనియా, ఈ సీజన్ మొదటి నామినేషన్ ని మీరు మొదలు పెట్టండి. జరిగిందేంటో అయ్యగారికి వివరంగా చెప్పుకోండి. ఎంటర్టైన్మెంట్ వైజ్ కానీ హోమ్ వైబ్ వైజ్ కానీ అసలు మీరు సూపర్. మీరు అయన్నొద్దు, పాయింట్కి రా. మనకి జరిగిన సిచ్యువేషన్స్, కిచెన్ లో జరిగింది, ఇర్రెస్పాన్సిబుల్ ఉండే మీరు కిచెన్ లో. దేశంలో పక్కోడు పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు జనాలకి. లెట్ మీ రిపీట్. తెలుగు అర్థం కాలేదు కావచ్చు, రిపీట్ చేస్తా. మొదలు పెట్టు. చెప్పు చెప్పవా? చెప్పమంటా కదా. సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో.